హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ పికిల్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, కానీ నేను పెట్టే విధానం ఒకసారి చెప్తాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా దానికోసం చికెన్ మసాలాలు వేయించుకోవాలండి. అంటే కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, కొంచెం ధనియాలు తీసుకోవాలండి. అలాగే దాంట్లోకి మిరప్పొడి కూడా తీసుకోవాలి. ఇవన్నీ ముందుగానే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి, పౌడర్ లాగా. అలాగే దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పేస్ట్గా చేసుకొని ముందుగానే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి చికెన్ని మనం ఎలా అయితే ఫస్ట్ ఆవగించుకుంటామో నీరు అంతా పోయేంత వరకు దాన్ని ఆవగించుకోవాలి. కొంచెం నీరు కూడా ఉండకూడదు, కొంచెం నీరు కూడా లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత అదే పెనంలో తీసుకున్నానండి నేను కొంచెం ఆయిల్, అంటే కొంచెం అంటే ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ పోసాను. ఆయిల్ వేసిన తర్వాత మనం చికెన్ని నీరు లేకుండా పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసినామంటే ముక్క అనేది గట్టిగా అయిపోతుంది. మనం ఊరగాయ పెట్టిన తర్వాత అది సేమ్ గట్టిగా అయిపోతుందండి. సో కొంచెమే ఎర్రగా వచ్చేలోపు మనం దాన్ని ఫ్రై చేసుకొని అది కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదండి, మిగిలిన ఆయిల్లో ఆ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత మనం ముందుగానే చికెన్ ముక్కల్ని పక్కన వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఆ పేస్ట్లో వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మనం మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా అండి పౌడరు, అందులో మిర్చి పొడి కూడా వేసుకొని అదే మొత్తం ఒక 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసామంటే అది మాడిపోయినట్టే వచ్చి చేదుగా వస్తుంది. దాని తర్వాత పెనం కిందకి దించి పెట్టుకునేయాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పికిల్కి తగ్గ నిమ్మరసం కూడా పోసుకోవాలి. చల్లారిన తర్వాత వేసుకుంటేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. నేను కట్టెల పొయ్యి మీద చేశానండి, ఎందుకంటే కొంచెం పికిల్ ఎక్కువ చేశాను కాబట్టి అందులో చేశాను. మీకు ఎలా అనిపించిందో చెప్పి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.